మోహనవాణికి స్వాగతం. మరొక్కసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకి ఈ దేహం నందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహప్రాప్తియు కలుగుతోంది. ధీరుడైన వాడు ఈ విషయాల పట్ల మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక ఓ భారత, వాటిని నువ్వు పట్టించుకోకు, వాటిని నువ్వు పట్టించుకొనకుండా ఉండవు. ఈరోజు ఈ భగవద్గీత శ్లోకంతో ప్రారంభించడానికి కారణం ఏమిటంటే, మనం ఈరోజు చర్చించుకునేటువంటి విషయం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ అనేటువంటిది పరమ సత్యం. ఈ పునర్జన్మ గురించి గనక అవగాహన లేకపోతే ఈ జన్మని ఏ విధంగా సార్థకం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాదు. ఈ పునర్జన్మ యొక్క ఉనికి, ఈ పునర్జన్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని కనుక ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోకపోతే ఈ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలో మనకి తెలియదు ఆ విషయం. అందువల్ల ఈరోజు పునర్జన్మ అనేటువంటిది పరమ సత్యం అనేటువంటి విషయం మీద నేను మీకు చాలా చక్కటి విషయాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క జీవితాలు, ఈ జీవితంతో ఇది ఒక సంసార చక్రం, ఈ చక్రంలో పడి తిరగకుండా ఉండాలంటే, ముక్తి మోక్షాన్ని పొందాలంటే, అసలు మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా మనం అసలు పునర్జన్మ ఉందని చెప్పి తెలుసుకుంటే ఆ పునర్జన్మ మళ్ళీ లేకుండా ఎందుకు చేసుకోవాలో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి పునర్జన్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటేనే కానీ ఈ జన్మలో ఏం చేసుకోవాలి, ఈ జన్మ ఎలాగ సార్థకత చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పునర్జన్మ పరమ సత్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ భగవద్గీత శ్లోకంలో జీవాత్మకి దేహం నందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తి కలుగుతుంది. ఇది చక్కటి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినటువంటి విషయం. శిశువుగా పుడతాడు, అదే శిశువు బాలుడిగా మారతాడు, అదే బాలుడు యువకుడిగా మారతాడు, అదే యువకుడు ప్రౌఢవయస్కుడు అవుతాడు, అదే ప్రౌఢవయస్కుడు వార్ధక్యానికి దగ్గరవుతాడు, అదే వార్ధక్యంలో ఆ శరీరం మళ్ళీ క్షీణించిపోతుంది, మళ్ళీ బుద్ధులన్నీ పసిపిల్లవాడిలాగా పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అదే విధమైనటువంటి పసిపిల్లవాడిలాగా తయారవుతాడు. ఆఖరికి మళ్ళీ ఈ పంచభూతాల్లో కలిసిపోతాడు. ఒక్కడే, ఆ మనిషి ఒక్కడే. ఉదాహరణకి వెంకట్రావు అనుకుందాం. అదే వెంకట్రావు, చిన్నప్పుడు పేరు పెట్టిన వెంకట్రావు, అదే వెంకట్రావు బాలుడవుతున్నాడు, అదే వెంకట్రావు యువకుడవుతున్నాడు, అదే వెంకట్రావు ప్రౌఢవయస్కుడు అవుతున్నాడు, అదే వెంకట్రావు వృద్ధుడవుతున్నాడు, అదే వెంకట్రావు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు. అంటే క్షణక్షణం అతని యొక్క దేహం ఏమైపోతుంది? మారిపోతుంది. అతని దేహం మారిపోతుంది, రూపురేఖలు మారిపోతున్నాయి.
కానీ లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ మాత్రం అలాగే ఉంటుంది. నేనే వెంకట్రావు, నేనే వెంకట్రావు, నేనే వెంకట్రావు అనుకుంటుంది. అతనికి దృష్టి వచ్చిన తర్వాత అతనికి 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతనికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అప్పుడు నేను వెంకట్రావు అనుకున్నవాడు మళ్ళీ మరణించే ముందు వృద్ధుడైపోయి మరణించే ముందు కూడా వెంకట్రావునే అనుకుంటున్నాడు. కానీ అతని రూపురేఖలు మాత్రం ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి. ఈ విధంగా ఎలాగైతే ఈ దేహం అనేక రూపాలని అలా సంతరించుకుంటూ చివరికి ఈ పంచభూతాల్లో కలిసిపోతుందో, అదే విధంగా ఈ యొక్క జన్మని, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మరొక దేహాన్ని, ఈ ఆత్మ మరొక దేహంలో ప్రవేశిస్తుంది. ఈ ప్రారబ్ధ కర్మల వల్ల మరొక దేహంలో ప్రవేశిస్తుంది. మళ్ళీ అలాగే ఆ ప్రారబ్ధం తీరకపోతే, ఆ సంచిత ఆగామి కర్మలు గనక మళ్ళీ ప్రోధి చేసుకుంటే మళ్ళీ మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. అది మానవ జన్మ అయి ఉండక్కర్లేదు, పశుపక్షాదుల్లో కూడా మళ్ళీ జన్మించవచ్చు. కాబట్టి ఈ దేహాంతరం, ఈ దేహం యొక్క అనంతరం కూడా అనేక దేహాల్ని ఈ ఆత్మ ప్రవేశిస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే ఈ దేహం ఎలాగైతే తన యొక్క రూపురేఖల్ని మార్చుకుంటూ చివరికి వృద్ధాప్యం వల్ల మళ్ళీ పంచభూతాల్లో ఈ శరీరాన్ని వదిలేస్తున్నాడో, అదేవిధంగా ఈ ఆత్మ మరొక దేహాన్ని మళ్ళీ అందిపుచ్చుకుంటుంది అనేటువంటిది మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియజేశాడు. కాబట్టి పునర్జన్మ అనేటువంటిది పరమ సత్యం. ఒకసారి అది ఏమిటో మళ్ళీ మనం కూడా తెలుసుకుందాం. హిందూ ధర్మ పదంలో పునర్జన్మ సిద్ధాంతం అత్యంత విశ్వసనీయమైనది. సనాతన వాంగ్మయంలో దీనికి అనేక తార్కాణాలు మనకి ప్రతి చోట కనబడతాయి. పూర్వజన్మ వృత్తాంతాలని, ప్రతి ఒక్క పురాణ పురుషుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు మనకి ఈ సనాతన వాంగ్మయంలో కనబడుతూ ఉంటాయి. ఈ పునర్జన్మ విశ్వాసం అనేటువంటిది మానవునికి అనేక అలౌకిక సందేహాలకి పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటిది, ఈ విశ్వాసం అనేటువంటిది అలౌకిక సందేహాలకి పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. మరణం అంటే పాంచభౌతిక శరీరం తిరిగి వాటిలో మిళితం కావడం. ఈ పాంచభౌతిక శరీరం, ఈ పంచభూతాలతో ఏర్పడేటువంటి ఈ శరీరం తిరిగి మళ్ళీ పంచభూతాల్లోనే మిళితం కావడం అనేటువంటిదే మరణం అంటే. సూక్ష్మ శరీరంతో వివిధ లోకాలను ప్రయాణించడం, 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాల్లో తిరిగి మరలా ప్రారంభం వలన సంచిత ఆగామ కర్మల వలన మళ్ళీ పునర్జన్మ పొందుతాడు జీవుడు పవిత్రుడైతే ఊర్ధ్వలోకాలను పొందుతాడు, అపవిత్రుడైతే అధోలోకాలని పొందుతాడు, అధోలోకాలలో గమనం చేస్తాడు. తిరిగి ఈ పూర్వజన్మ వాసన ప్రభావం చేత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతూ ఉంటాడు. అది పశువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు. నిరంతరం మన శరీరంలోని అణువులు అనుక్షణం మరణిస్తూ తిరిగి నూతన అణువులుగా జనిస్తున్నాయని చెప్పి మనకు విజ్ఞాన శాస్త్రం చెప్పింది. అది వేదం చెప్పింది అనుకోండి, కానీ మన విజ్ఞాన శాస్త్రం చెప్పిందని చెప్తే మనకి ఇంకా కొంచెం ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. మన శరీరంలోని అణువులు నిత్యం కొన్ని లక్షల అణువులు మరణిస్తూ ఉంటాయి, కొన్ని లక్షల అణువులు తిరిగి నూతన అణువులు జనిస్తున్నాయి. అలాగే చూడండి, ఇది కూడా చెప్తారు, మన యొక్క చర్మం మీద, ఈ చర్మం కూడా మృత కణాలు రోజు వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త చర్మం వస్తూ ఉంటుంది, మనకు తెలియదు ఆ సంగతి. అదేవిధంగా లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అణువులు కూడా అంతే, అనుక్షణం అవి మరణిస్తూ ఉంటాయి, తిరిగి నూతన అణువులుగా జనిస్తూ ఉంటాయి. 7 సంవత్సరాల్లోపు దేహంలోని అన్ని జీవకణాలు మారిపోతాయట. 7 సంవత్సరాల్లో మనలో ఉన్నటువంటి జీవకణాలన్నీ కూడా ఒకసారి చనిపోయి మళ్ళీ కొత్త కణాలు పుడతాయట. కానీ మనలోని నేను అనేటువంటి అహం మాత్రం ఏ మార్పు లేకుండా నేను 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 అంటూనే ఉంటూ ఉంటుంది. చూసారా మరి విచిత్రం? దేహం క్షీణిస్తోంది కానీ ఆత్మ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షీణించదు.
అది నేను 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 అంటూనే ఉంటుంది, ఆ భావంతో ఉంటుంది. అదే మనకు ఒక సామెత ఉంది, చింత చచ్చినా పులుగు చావదంటారు. చింత చచ్చిపోయినా కూడా ఆ కొమ్మను కానీ ఆ బెరడును కానీ తీసి మనం చేస్తే పుల్లగానే ఉంటుంది. అదేవిధంగా ఈ లోపల ఉన్నటువంటి ఈ శరీరం క్షీణించిపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం నేను నేను అని అంటూనే ఉంటుంది, అంటే భావంలోనే ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది బాలునిగా నేను నేను అనే భావనగా ఉన్నటువంటి వృద్ధుడు, అది చెప్పాను ఎంత క్రితం వెంకట్రావు అన్నాం కదా, బాలునిగా నేను అనే భావంతో ఉన్నటువంటి ఆ వెంకట్రావు వృద్ధుడుగా అయిపోయినప్పుడు కూడా నేను నేను వెంకట్రావు అని అన్నాడు, వాడు అంటాడు. ఆ భావనే ఆది జీవాత్మది. ఆ భావనే ఏంటది? జీవాత్మ. పునర్జన్మ, ప్రపంచంలోని ఎక్కువ మతాలు ఈ పునర్జన్మని విశ్వసిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మతాలు ఈ పునర్జన్మని విశ్వసిస్తున్నాయి. తూర్పు దేశ తత్వశాస్త్రములు కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. గౌతమ బుద్ధుడు తన యొక్క గత జన్మల గురించి ప్రస్తావించాడు. అలాగే పైథాగరస్, ప్లాటో, సోక్రటీస్ మొదలైనటువంటి తత్వవేత్తలు అందరూ కూడా పునర్జన్మని విశ్వసించారు, సమర్థించారు. ఇంకా అనేక పునర్జన్మల ఉదంతాలు మన ప్రపంచ చరిత్రలో మనకి సవాలు విసురుతూనే ఉన్నాయి. చాలా చోట్ల మనం వింటున్నాం కూడా పునర్జన్మ ఉదంతాలు. చిన్న పిల్లలు, 2 సంవత్సరాల వయసు పిల్లవాడు తనకు జన్మలో ఏమిటో చెప్పడం, అతను చెప్పిన ప్రదేశాలకి తీసుకువెళ్ళటం, అక్కడ అతను చెప్తున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉండటం, అనేక పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా చేస్తున్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కసారి ఈ శాస్త్రజ్ఞులకు కూడా అంతుపట్టనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి పునర్జన్మ ఉదంతాలు ప్రపంచ చరిత్రలో మనకి సవాలు విసురుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అసలు మామూలుగా చూసుకుంటే మన యొక్క సనాతన వాంగ్మయం ప్రకారం చూసుకుంటే, మన విధానం బట్టి ఈ యొక్క పునర్జన్మ ఉందా లేదా అని కనుక మనం ఈ సనాతన వాంగ్మయాల ద్వారా పరిశీలిస్తే 100% కూడా పునర్జన్మ అనేటువంటిది ఉంది. సాధారణంగా యుగ ప్రభావం వలన సందేహం ముందు పుట్టిన తర్వాత మనిషి పుడుతున్నాడు. ముందు సందేహం పుడుతుంది మనకి, ఎప్పుడు ప్రతి విషయంలోనూ ముందు సందేహం పుట్టిన తర్వాతే మనిషి పుడుతున్నాడు. కానీ పునర్జన్మలది పరమసత్యం. స్థూల సూక్ష్మ శరీర విశ్లేషణని సశాస్త్రీయంగా విశ్లేషణ చేసినటువంటి శ్రీ శంకర భగవత్పాదులు సనాతన ధర్మపదంలో చాలా అగ్రగణ్యులైన సాక్షాత్తు శంకర స్వరూపుడైన చర్మము, మాంసము, రక్తము, నాడులు, మేధ, మజ్జ, ఎముకలు అనేటువంటి ధాతువులతో నిండి ఉంది ఈ శరీరం. పైగా మలమూత్ర భరితమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ చర్మము, మాంసము, రక్తము, నాడులు, మేధ, మజ్జ, ఎముకలు అనే ధాతువులతోటి మలమూత్ర భరితమైనటువంటి ఈ శరీరాన్ని స్థూల శరీరము అంటారు అని చెప్పారు మనకి ఆ శంకరాచార్యుల వారు. పంచభూతముల వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరం ఆత్మకు స్థూలమైనటువంటి భోగస్థానం. ఆత్మకి ఈ స్థూలమైనటువంటి భోగస్థానం ఏమిటి అంటే పంచభూతముల వల్ల ఏర్పడినటువంటి ఈ ఉపాధి, ఈ శరీరం. ఇది ఎల్లప్పుడూ జాగ్రత్తావస్థలో పదార్థానుభవాన్ని ప్రాప్తింపజేసుకుంటూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ యందు స్థూల శరీరము బాహ్యేంద్రియముల ద్వారా భోగములను సేవిస్తూ ఉంటుంది, భోగాల్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ స్థూల శరీరం. గృహస్థుడు ఎటువంటి వాడో ఈ జీవుడికి స్థూల శరీరం అటువంటిది. గృహస్థుడికి ఇల్లు ఎటువంటిదో, గృహస్థుడు అంటే ఒక ఇల్లు ఉంటుంది, ఒక వాకిలి, ఒక ఇల్లు, ఒక గుమ్మం, ఇవన్నీ ఉంటాయి కాక, ఇవన్నీ ఉంటాయి, గవాక్షాలు ఇవన్నీ ఉంటాయి. గృహస్థుడికి గృహం ఎట్లాంటిదో జీవుడికి స్థూల శరీరం అటువంటిది. బాహ్య జగత్తును భ్రమించినది ఈ స్థూల శరీరం. ఈ బాహ్య జగత్తు మనకి కనపడేటువంటి ఈ మాయా ప్రపంచం అంతా కూడా
భ్రమిస్తూ ఉంటుంది. బాహ్య జగత్తును భ్రమించినది ఈ స్థూల శరీరం. దీనికి జననం, వార్ధక్యం, మరణం అనేటువంటిది ధర్మాలు. జన్మించడం, వార్ధక్యం రావటం, మళ్ళీ మరణించటం. ఏంటంటే క్షీయతే వర్ధతే, క్షీణిస్తుంది, పుడుతుంది, జన్మిస్తుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, మరణిస్తుంది. జననము అనగానే దాని వెనకాలే మరణం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనిషి వీడు. వార్ధక్యము, మరణం దీని యొక్క ముఖ్య ధర్మాలు. లౌకిక ధర్మంలో అయినటువంటి వర్ణాశ్రమ నియములు ఏమిటంటే యమములు, పూజ, మానము, అవమానము, బహుమానం మొదలైనవి ఈ స్థూల శరీరానికి ఆపాదించుకుంటూ ఉంటుంది. ఈ స్థూల శరీరం ఆపాదించుకుంటూ ఉంటుంది. అవన్నీ కూడా ఏమిటవి? వర్ణాశ్రమ నియమాల్ని, యమములు, పూజ, మానము, అవమానం, బహుమానం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ స్థూల శరీరం అనుభవిస్తూ ఉంటుంది, ఆపాదించుకుంటూ ఉంటుంది. కర్మేంద్రియాల పంచకం చూస్తే శ్రవణం మొదలగు జ్ఞానేంద్రియ పంచకం 5 జ్ఞానేంద్రియాలు మనకి. అలాగే ప్రాణాపానాది పంచవాయువులు, ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం. ప్రాణ అపానాది పంచవాయువులు. ఇక పంచభూతములు మనకు తెలుసు. అలాగే అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి అహంకార చిత్తాలు, అవిద్య, కామం, కర్మ, ఈ 8 కలిపి పూర్యష్టకం అంటారు అని తెలియజేశారు శంకరాచార్యుల వారు. పూర్యష్టకం అంటారు ఈ వీటిని. దీనినే సూక్ష్మ శరీరం అంటారు కూడా. దీన్ని ఏమంటారు? సూక్ష్మ శరీరం అంటారు. ఇంకొకసారి చూద్దాం. ఏమిటంటే అవి కర్మేంద్రియాల పంచకము 5, జ్ఞానేంద్రియాల పంచకము 5, ప్రాణాపానాది పంచవాయువులు, పంచభూతములు, అంతఃకరణ చతుష్టయం 4, అవిద్య, కామం, కర్మ, ఈ 8 కలిపి పూర్యష్టకం అంటారని చెప్పి తెలియజేశారు. దీనినే సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు. ఇది పంచీకృతము కాని భూతముల చేత ఏర్పడినటువంటిది. ఇది పంచీకృతము కానిటువంటి భూతముల చేత ఏర్పడినటువంటిది ఈ సూక్ష్మ శరీరం. కాబట్టి ఇది వాసనాభరితమైనది, కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. ఇది వాసనాభరితమైనటువంటిది, కర్మఫలాన్ని అనుభవింపజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది స్వస్వరూపరహితమైనటువంటి ఆత్మకు అనాది అయినటువంటి ఉపాధి. చూడండి, ఇది ముఖ్యమైన విషయం. ఇది స్వస్వరూపరహితమైనటువంటి ఆత్మకి అసలు ఒక రూపం లేదు. స్వయంగా ఆత్మకి రూపం లేదు, రుచి లేదు, ఏమీ లేదు. మనకు తెలుసు, వాసన లేదు, అగ్ని వల్ల కాచబడదు, నీటి వల్ల తడుపబడదు, దీనికి నాశనం లేనిదని చెప్పి మనకి భగవద్గీతలో తెలుసుకున్నాం మనం. ఇది సస్వరూపరహితమైనటువంటి ఆత్మకు అనాది అయినటువంటి ఉపాధి. ఇది ఈ దేహం. ఏ దేహం? లింగ శరీరం, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం దీనికి ఉపాధిగా ఉంటుంది ఆత్మకి. వాసనాక్షయము కాని సూక్ష్మ శరీరం నెరవేరని ఆశల బలం చేత జీవాత్మ ద్వారా తిరిగి పునర్జన్మ పొందుతాడని మన యొక్క సనాతన ధర్మం విశ్వసిస్తోంది. వాసనాక్షయం, కోరికలు తీరకుండా, వాసన క్షయం కాకుండా ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? నెరవేరని ఆశల బలం చేత, ఆశలు అయితే ఈ కోరికలు తీరకుండా ఉన్నటువంటి ఆ బలం చేత ఈ జీవాత్మ ఏం చేస్తుంది? తిరిగి పునర్జన్మ పొందుతుంది. మళ్ళీ ఇంకో దేహంలో వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఈ వాసన క్షయం కాదు, కోరికలు తీరవు, ఆశలు తీరవు, దురాశలు తీరవు, అత్యాశలు తీరవు. కాబట్టి
ఈ జీవాత్మ ఏం చేస్తుంది? ముక్తిని మోక్షాన్ని పొందక మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతుంది. జీవుడు ఒక రూపం నుండి మరో రూపానికి మారుతూ ప్రయాణించేటువంటి జీవన భ్రమణమే ఈ సంసారం. జీవుడు ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతూ మరొక దేహాన్ని పొందుతూ ప్రయాణించేటువంటి ఈ జీవన భ్రమణం అంటే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జీవన భ్రమణమే సంసారం. ఈ జీవాత్మ జన్మల మీదుగా సాగుతూ పరిణితి చెందుతుంది. ఈ జీవాత్మ ఆ జన్మల మీద అలా సాగుతూ పరిణితి చెందుతుంది. ఎటువంటి పరిణితి చెందాలి? ముక్తి మోక్షాన్ని పొందడానికి మహావైరాగ్యాన్ని పొందితేనే కానీ, కోరికలు లేకపోతేనే కానీ ఇక మళ్ళీ ఆ జీవాత్మ మరొక జన్మ పొందకుండా ఉంటుంది. ఆ పరిణితి చెందాలి. మళ్ళీ జన్మించి మళ్ళీ అక్కడ కోరికలతోటి, మళ్ళీ ఆశలతోటి, కోరికలతోటి ఆ వాసనలన్నీ తీసుకుంటే మళ్ళీ నీకు ఆ ప్రారంభం వల్ల ఇంకో జన్మ తప్పదు. కాబట్టి జీవాత్మ జన్మల మీదుగా సాగుతూ ఒక వైరాగ్య పరిణితి చెందాలి. జ్ఞానయోగంతో మానవ జన్మలు ఎత్తి చివరకు ముక్తిని సాధిస్తాడు. మనం చెప్పుకున్నాం, మానవ జన్మ దుర్లభమైనటువంటిది. ఈ మానవ జన్మ రావటమే గొప్ప అదృష్టం. కాబట్టి ఈ జన్మ వచ్చినప్పుడు ఈ జన్మని మనం సార్థకతం చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ జీవాత్మ జన్మల మీదుగా సాగుతుంటే ఒక వైరాగ్య పరిణితిని పొందాలి. అలా పొందితే జ్ఞానయోగంతో మానవ జన్మ మళ్ళీ ఎత్తి అదృష్టం కొద్ది ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ మానవ జన్మని సార్థక చేసుకుంటే ముక్తిని సాధిస్తాడు. జ్ఞానయోగ సాధన లోపిస్తే మానవ జన్మ నుండి తిరిగి అధో జన్మలు ఎత్తుతాడు. తిరిగి అధో జన్మల్ని ఈ లభించినటువంటి మానవ జన్మలో జ్ఞానయోగ సాధన కనుక చెయ్యకపోతే ఈ మానవ జన్మను కూడా వృధా చేసుకుంటే తిరిగి అధో జన్మలెత్తి జంతు కీటకాలుగా జన్మలు ధరించేటువంటి అవకాశం ఉంది. కీటకాలుగాను జంతువులుగాను అధోయోనుల్లో జన్మలు ఎత్తేటువంటి అవకాశం ఉంది. ప్రారబ్ధ కర్మ క్షయమవగానే ఈ శరీరం ఏమవుతుందంటే పడిపోతుందని చెప్తున్నారు మనకి. ప్రారబ్ధ కర్మ క్షయం అవగానే శరీరం పడిపోతుంది. కానీ వాసనాక్షయం కాకపోతే మాత్రం మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సిందే. సనాతన ధర్మం జన్మరాహిత్యమే ముక్తి అని తెలియజేసింది మనకి. దానికి అవసరమైనటువంటి సాధనను కూడా మనకు అందించింది. పునర్జన్మ రహస్యాన్ని తెలియజేస్తూనే పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి యోగ రహస్యాన్ని కూడా మనకి తెలియజేసింది. ఈ విధంగా దేహం బాల్యం నుండి యవనానికి, యవనం నుండి వృద్ధాప్యానికి ఎటుల మార్పు చెందుతుందో అటులే మరణాంతరం వేరొక దేహాన్ని పొందుతుందని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అనగా చైతన్యవంతమైనటువంటి జీవాత్మ మరొక జన్మని పొందుతూ ఉంటుంది. ఇక మనం కనుక కొంచెం ముందుకు వెళ్ళి మనం తెలుసుకుంటే, బహూని వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ పరంతప, నీకును నాకును పలు జన్మలు గడిచాయి. నాకు అవన్నీ గుర్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, ఓ అర్జున, నీకు నాకు కూడా పలు జన్మలు అలా గడిచిపోయాయి. నాకు అవన్నీ కూడా జ్ఞప్యందున్నాయి. నాకు జ్ఞాపకం ఉంది, కానీ నీవు వాటిని జ్ఞప్తియందు ఉంచుకోలేదు. నీకు జ్ఞాపకం లేదు. కాబట్టి భగవానుడే అనేక జన్మలు నాకు గడిచాయని చెప్తున్నాడు. అంటే అవతార పురుషుడైన అవతారాలు అవి. 10 జన్మలు నాకు గడిచాయి అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్థం ఏమిటిది? అవతారాలు. శ్రీకృష్ణ భగవానుడు లీలామానుష అవతారం. అది లీలామానుష అవతారం. ఎన్ని జన్మలైనా ఎత్తుతాడైన
ఆ జన్మలన్నీ కూడా మామూలు జన్మలు కాదవి, అవతారాలవి. కాబట్టి నాకు పలు అవతారాలు గడిచాయి, పలు జన్మలు గడిచాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి, కానీ నీకవి గుర్తులేవు. నువ్వు కూడా అనేక జన్మలు ఎత్తావు, కానీ నీకు పూర్వజన్మలో ఏమిటో తెలియదు అని భగవానుడు పునర్జన్మ గురించి అర్జునుడికి ఈ విధంగా విశదపరిచాడు అక్కడ భగవద్గీతలో. అలాగే ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించినటువంటి ఎవరైనా సరే నన్ను సేవించమని భగవానుడు నిర్దేశించాడు. ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించి సదా నన్ను సేవించమని శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించాడు. అలాగే ఇంకా ఏమన్నాడంటైనా, తేషామహం సమద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సమద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ పార్థ, సర్వకర్మలన్నీ నాకు అర్పించి నాయందే మనసు లగ్నం చెయ్యి. అలా చేస్తే నా భక్తులకు అచిరకాలంలోనే జనన మరణములతో కూడినటువంటి సంసార సముద్రం నుండి నేను తరింపజేస్తానన్నాడు. అంటే ఈ సంసార చక్రం నుండి తప్పిస్తానన్నాడు. సర్వకర్మలని శ్రీకృష్ణ భగవానుడికి అర్పించి, అంటే సర్వస్య శరణాగతి చేస్తే, మనసు కూడా లగ్నం చేసి ఆయన్ని కీర్తించినప్పుడు ఆయన భక్తులకి అచిరకాలంలోనే ఈ జనన మరణ చక్రం నుండి తప్పిస్తానని తెలియజేశాడు. అదేవిధంగా భగవానుడు అభయం ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులకి వర్తిస్తుంది ఇది. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే, ఆలోచించదగ్గ శక్తి ఉన్నటువంటి ఉపాధి ఏమిటంటే మానవ శరీరం. కాబట్టి మానవ జన్మ దుర్లభం. ఇటువంటి మానవ జన్మ లభించినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఇక మళ్ళీ సంసార చక్రంలో తిరగక్కలేదు. ఒక అనుమానం రావచ్చు ఇక్కడ చాలా మందికి, వచ్చే జన్మ గురించి మనకి ఎలాగా తెలియదు కదండి, కాబట్టి ఇంత కంగారు పడ్డం ఎందుకని చెప్పేసి చాలా మందికి అనుమానం రావచ్చు. అదే అజ్ఞానం, అదే చీకటి. ఆ జ్ఞానమే అసలు పునర్జన్మ ఉంది అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే ఒక అదృష్టం. అటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అటువంటి పునర్జన్మ నుండి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని ఉత్సాహంగా తెలుసుకుని పాటించడం అనేటువంటిది మన యొక్క విజ్ఞానం. కాబట్టి పునర్జన్మ ఉంది అని చెప్పి మనకు తెలుసుకున్నాం, అదృష్టం కూడాది. కాబట్టి ఆ పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ జన్మలో ఖచ్చితంగా అటువంటి సాధన చేసి మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ జన్మలో నీకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడ లేనిపోని పాపాలని చేస్తే నువ్వు మళ్ళీ ఏ జంతువుగానో జన్మిస్తావు. మనం చూస్తాం కదా ఒక్క జన్మ ఎలా ఉంటుందో, మిగిలినటువంటి జంతుజాలాల యొక్క జన్మలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం కదా. కాబట్టి అవి కొంచెం హీనంగా ఉంటాయి. కానీ వాటికి అవి గొప్పే. మళ్ళీ ఇప్పుడు చూడండి, 2 జంతువులు ఇప్పుడు 2 కుక్కలు మొరుక్కుంటూ ఉంటాయి. అవి మాట్లాడుకోవడం, అవి ఏమనుకుంటూ ఉంటాయి, మనల్ని చూసి విమర్శించుకుంటూ ఉంటాయి, మనల్ని విమర్శిస్తూ ఉంటాయి. కానీ మనకి ఆ జంతు భాష మనకి తెలియదు కాబట్టి మనకు అర్థం కాదు. కానీ అవి మనల్ని తిట్టుకుంటున్నాయేమో ఎవరో తెలుసు. అలాగే పక్షులు, వాటి భాష వాటికి ఉంది. పశుపక్షాదులకి వాటి భాష వాటికి ఉంది. అవి మనల్ని చూసి ఏం మాట్లాడుకుంటున్నాయో అవి ఎవరికి తెలుసు. కానీ ఖచ్చితంగా వాటికి భాష ఉన్నంత మాత్రం సత్యం. అలాగే ఈ 84 లక్షల జీవరాశులకి వర్తిస్తుంది ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. కాబట్టి సర్వస్య శరణాగతి చేస్తే ఏ జన్మ ఉన్నా కూడా సర్వస్య శరణాగతి చేస్తే మళ్ళీ జన్మంటూ లేకుండా చేస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అభయించాడు.
ఈ పునర్జన్మని అంగీకరించినటువంటి ఈ వీళ్ళందరూ కూడా అనేక మతాలు ఈ పునర్జన్మను అంగీకరించాయి. ఈ పునర్జన్మను అంగీకరించినటువంటి ఆ తదుపరి వచ్చేటువంటి ఈ సందేహం, ఇంకో సందేహం మనకు వస్తుంది. ఒక గొప్ప సందేహం ఇది ఏంటంటే, సృష్టి ప్రారంభం నుండి అనేక మంది ముక్తిని పొందితే మానవ సంఖ్య మరి తగ్గాలి కదా. ముక్తిని పొంది అనేక మంది ముక్తిని పొంది పరంధామాన్ని చేరుకుంటున్నారు. ముక్తిని పొంది మళ్ళీ వాళ్ళకి ఏ జన్మ లేదు అని అనుకుంటే మరి మానవ సంఖ్య తగ్గాలి కదా అనేటువంటి అనుమానం వస్తుంది, రావాలి కూడా. దీనికి సమాధానం ఏంటంటే, అధోలోకాలను పొందినటువంటి జంతుజాలములు కర్మ పరిణామంలో మానవ జన్మ పొందడం ఎంత నిజమో అదేవిధంగా ఈ మానవ జన్మ పొందినటువంటి వాళ్ళు ఇక్కడ చేసుకున్నటువంటి ఈ ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల వల్ల, ఈ పాపాల వల్ల మళ్ళీ అధోలోకాన్ని పొంది, అంటే మళ్ళీ అధోయోనుల్లో మళ్ళీ ఇప్పుడు జన్మించడం మరి జరుగుతూ ఉంటుంది కదా. అంటే పశుపక్షాదులుగా జన్మిస్తారు వాళ్ళు. అదేవిధంగా అధోలోకాలను పొందినటువంటి ఈ జంతుజాలములు కర్మ పరిణామంలో మానవ జన్మ కూడా ఎత్తే అవకాశం ఉంది. ఎందువల్లనగా ఆత్మ అంతా ఒకటే కనుక జీవి ఒక జాతి నుండి మరొక జాతికి పరిణామం పొందుతూ ఉంటుంది. ఇది పతంజలి యోగ శాస్త్రంలో కూడా చెప్పారు ఇది. కాబట్టి ఈ జంతుజాలాలు వాటి యొక్క వాసనా కర్మల ఫలితంగా అవి గనక మానవ జన్మ ఎత్తుతూ ఉన్నాయనుకోండి, మరి ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుంది. ముక్తి మోక్షంతో కొంతమంది పరంధామానికి వెళ్ళిపోయినా కూడా ఈ జంతుజాలాల్లో వాటి యొక్క ప్రారంభ కర్మ ఫలితాల వల్ల ఆ జంతువులు కూడా మళ్ళీ మానవుడిగా జన్మించేటువంటి అవకాశం ఉంది కదా. మరప్పుడు ఈ జనాభా పెరుగుతుంది. ఇది సత్యం. ఎందుకంటే ఆత్మ ఒకటే. జీవి ఒక జాతి నుండి మరొక జాతికి ఇప్పుడు పరిణామం పొందుతూ ఉంటుంది. కాబట్టి ముక్తి మోక్షాన్ని పొంది పరంధామాన్ని ఎంతమంది చేరుతూ ఉన్నా కూడా ఈ జనాభా పెరగడానికి కారణం ఏంటంటే, ఈ జంతుజాలాల నుండి పశుపక్షాదుల నుండి మానవ జన్మలు ఎత్తడమే దానికి కారణం. కాబట్టి స్వధర్మాన్ని ఆచరిస్తూ జన్మరాహిత్యం పొందడమే లక్ష్యంగా కావాలి. అంతేగాని ఈ విధంగా తర్కించుకుంటూ పోతే మనకి అనేక రకాలైనటువంటి విషయాలు ఈ తర్కంలో వస్తూ ఉంటాయి. ఇంతమంది ముక్తిని మోక్షం పొందితే మళ్ళీ జనాభా ఎందుకు పెరుగుతుందంటే ఇదే కారణం. ఈ పశుపక్షాదులు మళ్ళీ మానవ జన్మెత్తడమే కారణం. కాబట్టి మళ్ళీ అవి మానవ జన్మెత్తి ఈ జన్మలో అవి గనక ముక్తి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి వాసనాక్షయాన్ని వైరాగ్యాన్ని గనక అవి ప్రోధి చేసుకుంటే అవి కూడా ముక్తి మోక్షం పొంది ఆ పరంధామాన్ని చేరతాయి. కాబట్టి ఈ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఈ జన్మరాహిత్యం పొందేటువంటి లక్ష్యంతో మనమంతా ముందుకు వెళ్ళాలి. కాబట్టి పునర్జన్మ ఉన్నది 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 అది పరమ సత్యం. ఆ పునర్జన్మ ఉంది కాబట్టి మళ్ళీ ఈ సంసార చక్రంలో పడి మళ్ళీ ఈ యొక్క సుఖదుఖాలకు లోనవ్వకుండా మరొక జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇప్పుడు లభించినటువంటి ఈ మానవ జన్మలోనే వైరాగ్య భావాన్ని పొంది ఆ పరంధామాన్ని చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా అటువంటి సాధన చెయ్యాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మోహనవాణికి స్వాగతం పలుకుతూ స్వస్తి.